దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి గంటకు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇది ఉగ్ర దాడి అని దాదాపుగా కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. దుర్ఘటనలో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి ఘటనతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎర్రకోట మూసేశారు. మరో ఉగ్రదాడి జరగొచ్చనే అనుమానాల నేపథ్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎర్రకోటకు సమీపంలో ఉన్న లాల్ కిలా మెట్రో స్టేషన్ ని మూసేశారు. జరిగిన ఘటనపై హోంమంత్రి ఉన్నత స్థాయి సెక్యూరిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్ఐఏ డీజీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఘటనకు కారణమైన కార్ని గుర్తించారు. హ్యుండాయ్ i20 కార్లో పేలుడు పదార్థాల్ని అమర్చి పేల్చినట్టు నిర్ధారించారు. పేలుడుకు కారణమైన ఈ కార్ను చివరిసారిగా పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ మహ్మద్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పేలుడుకు ముందు కార్ను నడిపింది కూడా అతడే. పేలుడుకు ముందు రికార్డైన సీసీటీవీ దృశ్యాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ ఆత్మాహుతి దాడిలో అతడు కూడా మరణించాడు. ఈ కేసును ప్రస్తుతం స్పెషల్ సెల్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఈ కేసును ఎన్ఐఏకు అధికారికంగా అప్పగించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను 2 రోజుల కిందట పోలీసులు ఛేదించారు. ఆ టైంలో 2900 కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదిల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో అప్రమత్తమైన మరో వైద్యుడు ఉమర్ మహ్మద్ కార్లో పేలుడు పదార్థాలు నింపుకుని ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉమర్కు సంబంధించి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు నిరక్షరాస్యులు, పేదవాళ్లు మాత్రమే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేవారు. సైన్యం దాడుల్లో మరణించిన ఎంతో మంది ఉగ్రవాదుల నేపథ్యం పేదరికం, చదువు లేకపోవడం మాత్రమే. అయితే ఈసారి ఉగ్రకుట్రలో బాగా చదువుకున్న వాళ్లు, పైగా డాక్టర్లు పట్టుబడడం సంచలనంగా మారింది. ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన ముజమ్మిల్, అదిల్, ఎర్రకోట బ్లాస్ట్లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహ్మద్ వీళ్లంతా వైద్య వృత్తిలో ఉన్నారు. బాగా చదువుకుని ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్న వీళ్లు ఇలా ఉగ్రవాదం వైపు మళ్లడం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైద్య వృత్తిలో కొనసాగుతున్న వీళ్లు ఉగ్రవాదం వైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది? వీళ్లను ప్రభావితం చేసిన పరిస్థితులు, వ్యక్తులు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కొన్ని నెలల కిందట విజయనగరంలో ఉగ్రమూలాలు బయటపడిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా అరెస్ట్ అయిన వ్యక్తి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇక తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అనుమానిత ఉగ్రవాదిని గుజరాత్ ATS పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కూడా వైద్యుడే. డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ అనే ఈ వ్యక్తి ప్రమాదకర రేజన్ విషాన్ని తయారు చేస్తున్నాడన్న సమాచారంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇతన్ని అదుపులోకి తీసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్తో ఇతడు సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇక ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడికి సంబంధించి మరికొన్ని కీలక విషయాల్ని కూడా గుర్తించారు పోలీసులు. HR26 CE 7674 నంబర్ ప్లేట్ ఉన్న i20 కార్ ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద 3 గంటలకు పైగా నిలిపి ఉంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పార్కింగ్కు వచ్చిన కార్ సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉంది. పార్కింగ్లో ఉన్న ఆ 3 గంటల సమయంలో కార్ నుంచి ఒక్కరు కూడా కిందికి దిగలేదు. ఉగ్రదాడికి సంబంధించిన సూచనల కోసం వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఢిల్లీలో జరిగిన ఈ భారీ పేలుడు వెనుక ఉగ్రకోణం ఉంది. ఇది ఉగ్రదాడి అంటూ కూడా ఖచ్చితంగా భావిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకి కన్ఫర్మ్ అయినట్టుంది. సో అఫీషియల్గా ఎన్ఐఏకి ఈ కేసుని అప్పగించడమే తరువాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు లేటెస్ట్ డెవలప్మెంట్స్కి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, నిన్నటి వరకు ఎక్కడ అధికారికంగా ఉగ్రదాడి అని కేంద్రం ప్రకటించిన పరిస్థితి లేదు, కానీ అన్ని కోణాలు ఇది ఖచ్చితంగా ఉగ్రదాడి అనే చూపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దట్టు ఇందులో వైట్ కాలర్లో ఉన్న వాళ్ళంతా కూడా కనిపించడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చేసినటువంటి పేలుడు విధానం, మాడ్యూల్ అంతా కూడా జైషే మహమ్మద్ స్టైల్లోనే జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కారు బాంబు పేల్చడం అనేది జైషే మహమ్మద్ తరచుగా చేస్తుంది. పుల్వామాలో 2019లో కూడా ఇదే తరహాలో కారులో బాంబులు తీసుకొచ్చి ఏకంగా CRPF జవాన్లను ఢీకొట్టిన ఘటనలో 40 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థనే నిన్న రాత్రి ఎర్రకోట వద్ద ఈ కారు బాంబు పేలుడు సృష్టించింది. అయితే ఈసారి మాత్రం నేరుగా
ఉగ్రవాదులను వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో అపాయింట్ చేశారు, వాళ్ళని రిక్రూట్ చేశారు. సో వీరందరూ కూడా పుల్వామాకు సంబంధించినటువంటి వారిగానే గుర్తించారు. సో డాక్టర్ ఉమర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 6గురిని కొద్దిసేపటి కిందటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో వారందరినీ అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా ఖచ్చితంగా కాశ్మీర్లోని అనంత్-నాగ్లోనే బయటపడ్డాయి. దాదాపు 20-30 రోజుల కిందటే అనంత్-నాగ్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పోస్టర్లు అంటించారు. పోలీసులను, భద్రతా బలగాలను హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించారు. సో ఆ సందర్భంగానే వాటిని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు దానిపైన దర్యాప్తు జరగగా ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటకు వచ్చింది.